దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 81 అధ్యాయము 7వ వచనం. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగు చోట్ల నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని. చూడండి, ప్రభుని ఆరాధిస్తూ ఆయన ప్రజగా ఉన్నటువంటి మీరు ఇంతకు మునుపు ఎటువంటి ఆపదల్లో, ఎటువంటి శ్రమల్లో, బాధల్లో ఉండి దేవునికి మొరపెట్టారో, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా విడిపించారో ఇప్పుడు కూడా మీరు అది జ్ఞాపకం చేసుకోనండి. నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఆయన మాటలో మార్పు లేదు. ఆయన ఏదైతే వాగ్దానం చేశారో దానిని తప్పకుండా నెరవేర్చువారే ఉన్నారు. కనుక ఇప్పుడు నీవు, నీ కుటుంబం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో, మరి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో, ఎలాంటి పోరాటాల్లో మీరున్నారో, ఎలాంటి సమస్యల్లో మీరు చిక్కుబడి ఉన్నారో, ఏది అయినప్పటికీ కూడా మీరు దేవుని వైపు తిరిగి ఆయనకు మొరపెట్టండి. ఎంతో గొప్పగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మకం ఉంచండి. మీ భారం అంతటిని ఆయన మీద మోపండి. ఆయనకి నీ మొరపెట్టినప్పుడు ఆయన ఉరుము దాగు చోట్ల నుండి నీకు జవాబును ఇస్తారు. కనుక ఈ లోకంలో మనుషులను కాదు, ఇంకా వీటినో కాదు, కానీ నిజదేవుడైన ప్రభువైన లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించి ఆయనకి నీ యొక్క బాధనంతటినీ కూడా ఆయనకి అప్పగించు, ప్రార్థించు. ఎంతో గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహిస్తారు. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నాను ఈ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించండి. ఆయుష్ ఆరోగ్యం మీ తండ్రి. అయ్యా తండ్రి, వారిని వారి కుటుంబాన్ని ఎంతో గొప్పగా నిలబెట్టి నడిపించండి ప్రభా. ఇదిగో తండ్రి, పవిత్రమైన రక్తంతో కడిగి పవిత్రపరచండి. పరిశుద్ధ పరలోక అభిషేకాన్ని బిడ్డలకు మెండుగా దయచండి. ఈ దినమంతా తోడయుండి నడిపించి సహాయం చేయండి. కోర్టు కేసు నుంచి విడిపించండి. అనారోగ్య సమస్యలు తొలగించి ముట్టి స్వస్థపరచండి. ఎవరికి ఎలాంటి ఆదరణ, నెమ్మది, సమాధానం లేకుంటున్నారో వారికి ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. ఈ దినమంతా బిడ్డలకు గొప్పగా నీ సన్ని తోడు గురించి నడిపించమని యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన వినంతో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.